మగవాళ్ళు తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోవాల్సిన ఆసనాస్ పార్ట్ 1 చూపించాను కదా! ఇంకొక పార్ట్ ఇది. సో, లెగ్స్ ఫ్రీగా వదిలేసేయండి. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, బెండ్ ఫార్వర్డ్. వెరీ సింపుల్ ఆసన్ కానీ బెనిఫిట్స్ కూడా అంతే ఎక్కువ. ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్ కిందికి. లంగ్స్ అండ్ హార్ట్ హెల్త్‌కి, హార్మోనల్ హెల్త్‌కి, ప్రోస్టేట్ హెల్త్‌కి అన్నిటికి కూడా చాలా చాలా మంచిది. హిప్స్‌కి కూడా చాలా చాలా మంచిది. ఎవ్రీ డే అర్థమచ్చేంద్రాసన్ వేరియేషన్ 5 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. 2 డీప్ బ్రెత్స్ తీసుకోండి. లివర్ హెల్త్ చాలా మంచిగుంటది. ఈ మధ్యన చాలా మందికి ఫ్యాటీ లివర్ కేసెస్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇంక మగవాళ్ళలో ఎక్కువ వస్తున్నాయి. సో, చాలా మంచిది లివర్‌కి, ప్యాంక్రియాస్‌కి. సో, ఇన్సులిన్ ఇష్యూస్, ప్రీ డయాబెటిక్ అన్నిటికి కూడా చాలా మంచిది. సో, బోత్ సైడ్స్ 5 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకునేలాగా చూసుకోండి. కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని వాయు నిక్షాసన్ స్లోగా ఫార్వర్డ్, స్లోలీ బ్యాక్. పొట్ట మీద ప్రెషర్ పడుతుంది కదా! సో, అబ్డామినల్ ఆర్గన్స్‌కి ఫ్లో చాలా బావుంటుంది. అగైన్ పెల్విక్‌కి ఫ్లో చాలా మంచిగా ఉంటుంది. సో, ఇది కూడా ఒక 10 రౌండ్స్ టు 20 రౌండ్స్ మినిమమ్ వచ్చేలాగా చూసుకోండి. ఫ్యాట్ లాస్ అవ్వడానికి కూడా మంచిది. సేతుబంధాసన హిప్స్‌ని, బ్యాక్‌ని, నీస్‌ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతది. ఎక్కువ కూర్చుంటూ ఉంటారు కదా అబ్బాయిలు. సో, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా మంచిది. హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అగైన్ మగవాళ్ళలో. సో, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా చాలా మంచిది. అగైన్ పెల్విక్ ఆర్గన్స్‌కి కూడా చాలా మంచి ఫ్లో ఇస్తది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. సో, ఇన్‌హేల్ పైకి, వెరీ స్లోగా ఎక్స్‌హేల్ డౌన్. సేతుబంధాసన్ కూడా ఒక 5-10 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. స్లో అండ్ స్టడీ ప్రాక్టీస్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ అనులోమ్, విలోమ్, ప్రాణాయామం వచ్చేలాగా చూడండి. ప్రతి ఒక్కళ్ళం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బీపీ, షుగరు, థైరాయిడ్, టాక్సిన్స్ ఇంకా ప్రతీది సెల్స్‌కి అన్నిటికి చాలా చాలా మంచిది. సో, ఎవ్రీ డే ఒక 10-20 రౌండ్స్ ఆఫ్ అనులోమ్, విలోమ్ బ్రీతింగ్ టెక్నిక్ వచ్చేలాగా చూసుకోండి.